తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఆ జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఇప్పటికే 2 మహిళా మంత్రులు ఉన్న జిల్లా నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తారా? ఈసారి సీనియర్లకు పెద్దపేట వేసే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉందా? లేదంటే సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తారా? కేబినెట్ విస్తరణపై ఎమ్మెల్యేల అంచనాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటినుంచో ఊరిస్తున్న ముచ్చట. ఇదిగో అదిగో అన్న సమాచారంతో నేతలు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకోవడం, ఆ తర్వాత మిన్నకుండిపోవడం సాధారణ అంశంగా మారింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్లు, జూనియర్లు, పాత కొత్త ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అన్ని స్థాయిల్లో లాబింగ్ చేసుకుంటున్నారు. పదవి ఉంటే ఆ దర్పం, దర్జా, ప్రోటోకాల్ వేరుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా రాజమర్యాదలు. మినిస్టర్కు ఉండే పవర్ అలాంటిది మరి. అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ అమాత్య పదవి కోసం పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదే జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుంది. బెర్త్ ఎవరికి దక్కుతుందోనని శాసనసభ్యుల్లో టెన్షన్ నెలకొంది. చట్ట ప్రకారం తెలంగాణలో 18 మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉన్నారు. ఇక మరో 6గురిని చేర్చుకోవచ్చు. మంత్రివర్గంలోకి కొత్త వారిని తీసుకోవడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో మార్పులు ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. కూడికలు, తీసివేతలు ఉంటే పునర్వ్యవస్థీకరణ అవుతుంది. ఉమ్మడి జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో పాటు తెలంగాణలో కారు పార్టీ పాలనలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఈయన సొంతం. కాంగ్రెస్లో చేరినప్పుడే హామీ లభించిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తన కూతురు కావ్యకు వరంగల్ లోక్సభ కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నారు. తనయ్యతో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్లు సమాచారం. మరో సీనియర్ నేత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేసులో ఉన్నారట. 2014 ఎన్నికల్లో మాధవరెడ్డిని కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగలేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే మాధవరెడ్డికి సన్నిహిత సంబంధాలు లేవు. సీఎం వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు దూరంగా ఉన్నారు. అయితే ఢిల్లీ పెద్దలతో మాధవరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నట్లు పార్టీలో వినిపిస్తోంది. అటువైపు నుంచి నరుక్కొస్తున్నట్లు సమాచారం. ఆ కోణంలోనే తన పేరు సీల్డ్ కవర్లో వస్తుంది అని మాధవరెడ్డి తన సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. వీరితో పాటు సీనియర్ నేతగా ఉన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేసిన జీవిత కాలంలో ఒక్కసారైనా మంత్రి కావాలి అన్న కోరిక నెరవేరలేదు. అయితే తనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు, పాత రాజకీయ మిత్రుల ద్వారా కేబినెట్ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నారు అని సమాచారం. అలాగే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచినా కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. వరంగల్ వెస్ట్ స్థానం హనుమకొండ జిల్లాలోకి వస్తుంది. కొత్త జిల్లా ప్రాతిపదికన తనకు అవకాశం ఉంటుందని ఆశాభావంతో ఉన్నారు రాజేందర్ రెడ్డి. ఇక సామాజిక సమీకరణలకు వస్తే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కు అవకాశం ఉండొచ్చు అనే చర్చ సాగుతోంది. ఎస్టీ లంబాడ శాసనసభ్యులకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడు. ఇక ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా కొనసాగుతున్నారు. విస్తరణలో మరొకరికి అవకాశం ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను గత ఎన్నికల్లో 10 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. స్టేషన్ ఖాన్పూర్ నుంచి నెగ్గిన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో ఈ సంఖ్య 11కు చేరింది. జిల్లా నుంచి ఒకరికి కేబినెట్ బెర్త్ దక్కొచ్చు అని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.